అధిక బరువుతో బాధపడుతున్నారా? వెనిలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. నెక్స్ట్ అబ్బాయి అసలు మంచి కలుపుకోలు మనిషి. ఎక్కడ అడవిలో వదిలేసినా కూడా సింహాలతోటి నెమలతోటి కూడా దోస్తీ చేసేస్తాడు. ఓకే. సో చక్కటి మాటకారి. అండ్ అన్నిటికంటే అబ్బాయి ముందు తెలుసుకొని వచ్చాడో లేకపోతే చేశాడో కానీ నేను బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత తెలుసుకున్నది ఏంటంటే కిచెన్ ఏదైతే ఉందో అది కీ పాయింట్. అది నువ్వు ఓడిపోయిన కిచెన్లోకి రా, గెలిచైన కిచెన్లోకి రా, లేకపోతే సేవ చేద్దామనైనా కిచెన్లోకి రా, ఏదో రకంగా ఆ కిచెన్ టేబుల్ని నువ్వు దక్కించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో అక్కడ ఫుటేజ్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ అవుతుంది అనమాట. అవును, నాకు అది తర్వాత అర్థమైంది. బయటకు వచ్చిన తర్వాత నేను లేకపోతే నాగార్జున గారు చెప్పిన జోకులన్నీ కూడా నేను కిచెన్లో చెప్పినవి తప్ప బయట ఇంకెక్కడివి రాలా. సో కిచెన్లో ఉన్నప్పుడు కాన్వర్జేషన్స్ ఇవన్నీ కూడా అభయ్ ఏంటంటే చాయ్ బాగా చేస్తాడు అనే దీంతో సో అందరికీ చాయ్ పెట్టి ఇవ్వడము, అలా ఎంతసేపు ఆ స్టవ్ దగ్గర ఉండడం, ఆ స్టవ్ కాన్వర్జేషన్స్ చేయడంలో తనకి అదొక అడ్వాంటేజ్ అయింది. ఎక్కడ కూడా తన మీద నెగిటివ్ రాకుండా కాపాడుకుంటూ నామినేషన్స్లోకి రాకుండా జాగ్రత్త పడుతూ వచ్చాడు. ఓకే. మంచి మాటకారి, కానీ ఎక్కడో ఒక చిన్న ఇది ఉంటుంది, ఎక్కడ తగ్గించాలి వీళ్ళని, ఎక్కడ మనం తప్పుకోవాలి, అది ఉంది. ఆ చిన్న కన్నింగ్నెస్ అయితే ఉంది. ఓకే. నెక్స్ట్ ఫ్రెండ్ సోనియా ఏమి లేదని కూడా దాన్ని చిన్న చిన్న వాటికి కూడా కోడిగుడికి కలిపి దాన్ని పెద్ద పెద్ద విషయాలు చేసి అవతల వాళ్ళని చెడు చేయడం, తద్వారా వాళ్ళని తగ్గించాలి అని చూసే మెంటాలిటీ అని అనిపించింది నాకు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎలాంటి మెంటాలిటీ అంటారు దాన్ని? సింపుల్ చెప్తా చూడండి. ఆరెంజ్ ఆవిడకి సంబంధం లేదు, మాకు ఏం తోచట్లేదు, అక్కడ అట్లా కూర్చోబెట్టారు. ఎంతసేపు కూర్చుంటాం? ఒక ఆరెంజ్ తీసుకుని ఒకసారి క్యాచ్లు ఆడుకుంటుంటే ఆవిడ ఎక్కడో కూర్చొని ఆవిడ ఆడదు. బేసికల్లీ ఆవిడ ఏమో గేమ్స్ ఆడే టైప్ కూడా కాదు, అథ్లెటిక్ బాడీ కూడా కాదు. అలా కూర్చొని ఉంటుంది ఎంతసేపు, కూర్చొని ఆ పాటలు ఇట్లు పాడుకుంటూ ఉంటుంది. సరే పాడుకో, నీ పాటలు నువ్వు పాడుకో, మా ఆటలు మేము ఆడుకుంటుంటే మధ్యలో అంటే నేను ఆడను, వేరే వాళ్ళని ఆడుకోనివ్వను అనే టైప్లో. మీరు ఫుడ్ తోటి ఎలా ఆటలాడతారు? ఫుడ్ అంటే రెస్పెక్ట్ లేదా మీకు? తినేది కదా, తినే ఐటెం తోటి మీరు ఆటలాడుకుంటారా అని చెప్పి మొదలెట్టింది. నీ ప్రాబ్లం ఏంటి? ఎక్కడన్నా బిగ్ బాస్ ఏదైనా రూల్స్లో రాశాడా, రూల్ బుక్లో ఎక్కడన్నా రాశాడా? చెప్తే బిగ్ బాస్ చెప్పాలి, నువ్వే రూల్స్ పెట్టడానికి, ఇక్కడ అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్పి నేను అన్నాను. వచ్చిన రెండో రోజు నువ్వు కంట్రోలింగ్ మెంటాలిటీ అనమాట. విష్ణుప్రియ అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్. అమాయకత్వానికి కళ్ళు ముక్కు పెడితే విష్ణుప్రియ. ఓకే. మంచి ఎనర్జీ కూడా, మనిషి మంచితనం. ఇంకా ఏం చెప్పాలి, వీటన్నిటితో ఒక చిన్న ఫ్లర్టింగ్ యాంగిల్ కూడా ఉంటుంది అమ్మాయిలో. పృథ్వీని, నిఖిల్ని కాస్త ఫ్లర్ట్ చేస్తూ ఉంటుంది, ఎక్కువగా పృథ్వీని టీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అది బట్ ఎక్కడ కూడా మంచి కంటెస్టెంట్. నెక్స్ట్ నబీల్, వెరీ జెన్యున్, మంచి ఫ్రెండ్ నాకు, వెరీ ట్రూత్ఫుల్గా ఉంటాడు, ఎవరిని తగ్గించాలి అనుకోడు. నువ్వు నిజంగానే మంచి చేస్తున్నావు అంటే శభాష్ బాగా ఆడే ఉంటాడు. మంచి జోక్ చెప్తే బాగుంది అని చెప్పి నవ్వుకుంటాడు. కొంతమంది జోక్ బాగున్నా కూడా నవ్వితే వీడికి ఎక్కడ మైలేజ్ వస్తుందని చెప్పి కామ్గా అన్నట్టుగా వెళ్ళిపోవడం అట్లా ఉంటుంది. బట్ నబీల్ అలా కాదు, ఈజ్ ఎ వెరీ జెన్యున్ కంటెస్టెంట్, మంచి సాలిడ్ కట్అవుట్. తన టాలెంట్ ఇంకా చూపించట్లేదు, 6 అడుగుల ఒక అంగంలో లేదు ఆల్రెడీ. అంటే ఫిజికల్ గేమ్స్లో ఈజ్ వెరీ గుడ్. ఇన్ఫ్యాక్ట్ నిఖిల్, నబీల్ విల్ బి 2 బుల్స్ అక్కడ. ఓకే. బాగా భారీ కట్అవుట్లు. ఓకే. 6+ ఫీట్ అండ్ మంచి ఎనర్జెటిక్ బాడీలు. ఓకే. సో ఆ రకంగా వాళ్ళకి ఏదన్నా అదొక టాస్క్ మీరు చూసింటారు, ఈ తాడు పెట్టి ముగ్గురిని ఇటుపక్క అటుపక్క వెళ్ళేది. సో దాంట్లో మనోడు అసలు సాలిగా నిలబడితే అవతల పక్క లాగలేకపోయారు. నైనికా ఇస్ అ బండిల్ ఆఫ్ టాలెంట్, ఎనర్జీ, వెరీ హంబుల్. అంత టాలెంట్ అంటే అన్నీ ఉన్నాక అణిగిమని ఉంటుందంట చూడండి, నిండుకుండా ఇప్పుడు తొణకదు అన్నట్టుగా. తనలో అంత టాలెంట్ ఉందనే విషయం నాకు అక్కడికి వచ్చిన తర్వాత షాక్ అయిపోయా. అసలు ఫుల్ స్ట్రెచ్ కానీ, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్ టాస్క్లు ఎరగదీసేస్తాయి. మగాళ్ళు కూడా తుతునీలే ఆవిడ ముందు. అట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా ఈగో, డాన్సర్ కదా, డాన్సర్, దానివల్ల అంత ఫ్లెక్సిబుల్గా ఉంటుంది బాడీ. ఎక్కడ ఈగోలు అట్లాంటివి ఏం లేవు, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది. ఇలా ఒక డ్రామాలు, పెద్దోడ చిన్నోడ డ్రామాలు అలాంటివి. పెద్దోడు చిన్నోడు డ్రామా ఓన్లీ సోనియానే అంతే. ఓకే. నెక్స్ట్ బేబక్క పాపం అనవసరంగా వారానికే బలైపోయింది. అవును, వారికి బలైంది, వారానికి బలైంది.
అందరికి చేసి పెట్టి ఫైనల్ గా దాంట్లో ఉప్పు తక్కువైందో, దీనికి కారం ఎక్కువైందో, ఇది చేయడం లేట్ అయిందో, ఇలాంటివన్నీ, లేకపోతే వేరే వాళ్ళు చేసుకోవడానికి రానివ్వలేదు, ఇలాంటి రకరకాల కారణాల వల్ల పాపం ఆవిడ అక్కడ ఇదైంది. అన్ని చేసి చెడ్డయి వచ్చేసింది పాపం. ఓకే. సో శేఖర్ భాష నా షోలో చెప్పింది వాచ్ 78 కోట్లు, హ్యాండ్ బ్యాగ్ 180 కోట్లని, ఏదో అది మార్స్ లో తెప్పించాను అంది వేరే గ్రహంలో. నిజమే? అంత బాగా రిచ్ అమ్మా, యూఎస్ లో ఉంటది కదా. సరదాగా చెప్తుందండి. మేము నిన్నే చెప్పా 180 కోట్లు అంటే బ్యాగ్, అంటే బ్యాగ్ లో 2 కోట్లు ఒక నైటీ ఉండి ఉంటుంది, అవి కలిపి 180 కోట్లు అని ఉంటుంది. ఓకే. వాచ్ లో 80 crores కదా. సరదాగా చెప్తుంది అంతా. ఓకే. ఉత్తి మాటలేనా? అయ్యో మీరు నిజం నమ్మరేంటి కొంప తీసి? నేను ఆడియన్స్ అందరు నమ్ముతున్నారు. అంటే యుఎస్ లో ఉంటది కదా. 75 కోట్లు వాచ్ ఏంటండి మరి? నేను అదే అన్నాను, 45 కోట్ల దాకా ఉంది. సరదాగా మంచి మంచి సరదా మంచి కంటెంట్ ఇచ్చేది బేబక్క. ఓకే. కొంచెం కొన్నాళ్ళు వండించగలిగితే. కాకపోతే బేబక్క ఇచ్చే కంటెంట్ ఏదైతే రాబట్టుకు ఉంటే బాగుంటుంది అనిపించారు. కానీ అక్కడ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను ఎట్లా అయితే, మీరు ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసినా నేను కాదు, ఏదో ఈ కాజ్ కోసం ఇట్లా ఉన్నాను. కానీ ఫస్ట్ నుంచి మీరు ఆర్జేగా చూసింటే రోజు సరదాగా ఈ చిలిపి ప్రశ్నలు ఇలాంటివన్నీ ఉండేవి. బట్ బేబక్క కూడా ROFL కాదు అది అని చెప్పి ఆ యాక్సెంట్ ఏదైతే ఉందో మంచు లక్ష్మి టైప్స్ లో మాట్లాడడం, అది షీఈస్ ఫేమస్ ఫర్ దట్. చాలా మందికి అక్కడ తెలియదు. ఒక్కసారి ఆవిడ అది చెప్పినప్పుడు అందరూ వావ్ అది మీరా అని చెప్పి అనుకున్నారు. సో అలాంటి యాక్సెంట్ ఎక్కువగా ఇస్తున్నప్పుడు ఆ కంటెంట్ జనాల్లోకి బాగా గట్టిగా వెళ్ళేది. కానీ ఈవిడ బిగ్ బాస్ అంటే మనం గట్టిగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, గొడవలు పెట్టుకోవాలి, ఇలాగే ఆడాలి అనుకుని 2వ రోజు 3వ రోజు ఆవిడ ఎవరో బలంగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అప్పటి నుంచి ఆవిడ నో ఇది రూల్ ఏది చెప్పేటప్పటికి ఇంకా కొంతమంది ఏం చేస్తారు యూఎస్ లో బేబక్క? ఏమో సార్ మనకి తెలియదా? అంత ఇండియానే ఇప్పుడు ఇండియాకి వచ్చేసింది. బట్ నేను నమ్మానని చెప్పను. కాకపోతే బిగ్ బాస్కి వెళ్ళి 1 week లో బయటకు వచ్చింది కాబట్టి ఎలక్క అంత ఎర్రితనము కొంచెం చిప్పు దొబ్బిందని అర్థమైంది. సరే ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు నేను అంత ఎందుకు ఉంటుంది కాస్ట్ అని అంటే మేము కొనలేమా, వాళ్ళు కొనుక్కోలేరా, నువ్వే కొంటావని మళ్ళీ కామెంట్స్ ఒకటి నా మీద ఆడియన్స్, ఇదంతా ఎందుకులే సైలెంట్ గా ఉంటే పోతుంది, చిప్పు దొబ్బింది కొంచెం అని అనుకున్నాను, సైలెంట్ గా ఉన్నా. సరదా మీరు అది గెస్ట్ చేయాల్సింది, అది జస్ట్ ఫన్ కోసం సరదాగా అలా చెప్పి. ఓకే. నెక్స్ట్ బేబక్క.